సో హై గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈ రోజు అయితే మంది వర్కౌట్ చెస్ట్ ట్రై ఉంది. సో వాటిని ట్రై చేస్తే మీకు ఒక మ్యాటర్ చెప్తాను, మ్యాటర్ షేర్ చేసుకుంటాను, లైక్ బాడీ మెమరీ గురించి. నేను ఏ బ్లాగ్స్ చేసినా, ఎలాంటి వీడియోస్ చేసినా సరే, నేను రీసెర్చ్ చేసే కంటే ముందు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఇప్పుడు కూడా ఒక కొత్త టాపిక్ అనమాట, చాలా మంది బిగినర్స్కి తెలియకపోవచ్చు. మజిల్ మెమరీ గురించి మీరు కొంచెం నాలెడ్జ్ షేర్ చేస్తారు. అది కూడా ఎట్లా అంటే, నేను యాక్చువల్లీ వర్కౌట్ చేసి ఒక 3 వీక్స్ అవుతుంది, సీరియస్లీ 3 వీక్స్ అవుతుంది. బట్ ఎక్కడ నా పంపింగ్ అనేది డౌన్ అవ్వాల, రైట్? నా పంపింగ్ అనేది ఎక్కడ డౌన్ అవ్వలేదు. నాట్ ఓన్లీ బైసెప్, ట్రైసెప్, ఎవ్రీ బాడీలో ఎవ్రీ మడి, బట్ కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, ఫ్యాట్ ఫార్మేషన్ అనేది పెరుగుతుంది. అది ఎందుకో నేను చెప్తాను. నువ్వు వర్కౌట్ నువ్వు ఒక బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు కాదు, ఒక అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇది నీకు అర్థమవుతుంది. మజిల్ మెమరీ అనే కాన్సెప్ట్ నీకు అర్థమవుతుంది. సో దాని గురించి ఈరోజు నేను షేర్ చేస్తాను. మజిల్ మెమరీ అనేది, సో చలో మజిల్ మెమరీ గురించి మనం వర్కౌట్ చేస్తే మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ప్రీ వర్కౌట్ తీసుకున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ అయినాయి, మీకు తెలుసు నేను ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకుంటాను, రైట్? సో యాక్చువల్లీ ఈ మజిల్ మెమరీ గురించి ఒక పెద్ద కాన్సెప్టే ఉంటుంది అనమాట. లైక్ అందరికీ తెలిసిందే, కామన్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మజిల్ మెమరీ అనేది ఎందుకు ఉంటుంది. నేను చెప్తాను, దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, చలో ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు చెస్ట్ అనమాట, మళ్ళీ స్కెడ్యూల్ మండే వచ్చింది కాబట్టి స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఈ వీడియో షూటింగ్స్కి, ఎడిటింగ్స్కి టైం అయితే అస్సలు సరిపోవట్లేదు. సో మేక్ చేసుకుంటున్న టైం, పైగా మనకి ఒక పని కాదు కదా, మనకు ఉండేది ఒక పని కాదు కదా, మనకి ఈ ఎడిటింగ్స్ అయినా, వీడియో షూటింగ్స్ అయినా, అండ్ మళ్ళీ ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ మెయిన్. ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ వల్ల చాలా హెక్టిక్ స్కెడ్యూల్ అయిపోతుంది. అందుకే వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. మనం ఆల్రెడీ ఈ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, స్ట్రెంత్ అండ్ ఇంపాసిబుల్ సిరీస్. సో ఆ సిరీస్లో మనకి వీడియోస్ కూడా అందుకే డిలే అవుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, మ్యాక్స్ ట్రై చేస్తున్నాం. సో ఈరోజు అయితే ఒక మీ అందరికీ అంటే లైక్ తెలీదు, మజిల్ మెమరీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మన ఫోల్ ఫిట్నెస్లో. అది ఎట్లా అంటే, నువ్వు ఒక బట్ అది బిగినర్కి, ఇంటర్మీడియట్ లెవెల్కి అవ్వదు. నువ్వు ఒక అడ్వాన్స్ లెవెల్ పర్సన్ అయితే నీకు ఈ మజిల్ మెమరీ అనేది మంచిగా యూజ్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే, నువ్వు రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నావు, ఒక పాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నువ్వు మంచిగా వర్కౌట్ చేస్తున్నావు, బాడీ పంపింగ్ బాగుంటుంది, ఒక మంచి ప్రాపర్ డైట్, ఒక ఫిట్నెస్ మీద నీకు, వర్కౌట్స్ మీద, మజిల్ మీద మంచిగా నీకు నాలెడ్జ్ ఉంది అని అంటే, నువ్వు ఒక 1 మంత్ వర్కౌట్ చేయకపోయినా సరే నీ బాడీ అనేది డౌన్ అవ్వదు. నీకు ఆ ఫీల్ వస్తుంది అంతేగాని, బట్ బాడీ అనేది డౌన్ అవ్వదు. వర్కౌట్ చేసిన ఒక 2-3 సెట్స్కి మళ్ళీ నీకు అది ఏమవుతుంది అని అంటే, పంపింగ్ అయిపోతుంది. అంటే నువ్వు పికప్ అయిపోవచ్చు చాలా ఈజీగా 2 వీక్స్లో. 2 వీక్స్ కూడా అవసరం లేదు, 1 వీక్లో ఈజీగా పికప్ అయిపోవచ్చు. దాన్ని మజిల్ మెమరీ అంటారు. అంటే ప్రీవియస్గా నువ్వు చేసిన వర్కౌట్స్, నువ్వు తీసుకున్న డైట్స్, వీటన్నిటిని మళ్ళీ గెట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. మజిల్ కూడా ఒక మెమరీ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనం నేనైతే వర్కౌట్ ఒక 3 వీక్స్ స్కిప్ చేశాను. 3 వీక్స్ స్కిప్ చేసినా సరే స్టిల్ ఆ పంపింగ్ నేను ఫీల్ అవుతాను. వార్మప్లోనే పంప్ అయిపోతుంది బాడీ అనేది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ మజిల్ అయితే పంప్ అవుతుంది, సేమ్ సైజ్ ఉంటుంది. ఓకే, అది డ్రాస్టిక్ చేంజ్ అనేది రాదనమాట. సో బికాస్ దేనివల్ల అంటే అది మజిల్ మెమరీ అనమాట. బిగినర్స్కి ఇట్లా అవ్వదు. బిగినర్స్ మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు మంత్స్లో చేసి ఒక 1 మంత్ కంటిన్యూగా చేసి ఒక 4 days జిమ్ అనేస్తే మొత్తం డౌన్ అయిపోతారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఎందుకంటే బాడీకి ఆ మజిల్ పంపింగ్ అనేది అప్పటికే అలవాటు అవ్వదు కాబట్టి, ఆ హైపోట్రోఫీ రాదు కాబట్టి, మజిల్ పంపింగ్ అనేది రాదు కాబట్టి, సో వాళ్ళు ఈజీగా డౌన్ అయిపోతుంది బాడీ. సో అందుకే నేను ఏమంటున్నా అంటే, రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. దానికంటే ముందు కూడా మజిల్ మైండ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గెట్ చేసుకోవాలి ఫస్ట్. అది గెట్ చేసుకుంటేనే మీకు మజిల్ డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాపర్ డైట్, ప్రోటీన్ ఇంటేక్ అనేది అర్థమైపోవాలి మీకు ఎట్లా తీసుకోవాలనేసి. సో ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఉంటుంది అనమాట. సో అందుకే మజిల్ మెమరీ అనేది ఈరోజు కాన్సెప్ట్. అది ఇంకా ఓన్లీ మనం చేసే వర్కౌట్ వల్ల, టైం స్పాన్ వల్ల మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. చలో, వర్కౌట్ విషయంలో అడ్వాన్స్ లెవెల్లో ఉండి, ఇంటర్మీడియట్ దాటి అడ్వాన్స్ లెవెల్లో ఉన్న పీపుల్కి ఒక పద్ధతి ఉంటుంది. లైక్ ఎట్లా అంటే, అది నీకు తెలియాలంటే నువ్వు బిగినింగ్ లెవెల్ నుంచి దాటి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే నీకు అర్థమవుతుంది. చాలా మంది ఏమంటారంటే, ఒక వర్కౌట్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్ళాలని అనుకుంటారు. సో యాక్చువల్లీ వర్కౌట్ అనేది ఒక సీక్వెన్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే, నీకు ఒక ఫేవరెట్ వర్క్ ఉంటుంది, నీకు ఒక ఫేవరెట్ వర్కౌట్ ఉంటుంది. ఫేవరెట్ వర్కౌట్ ఇన్ ద సెన్స్, దాంతో చేస్తే నీకు పంపింగ్ అనేది మంచిగా ఫీల్ అవ్వగలరు. అంటే మజిల్ యాక్టివేషన్ అవుతుంది. నువ్వు ఏ వర్కౌట్ అయితే చేస్తున్నావో ఆ మజిల్కి యాక్టివేషన్ ఉంటుంది.
సో ఇప్పుడు మనకైతే నాకు ఎప్పుడు కూడా కేబుల్ ఫ్లైస్ అనేది మంచి యాక్టివేషన్ నాకు బాడీకి, నా చెస్ట్ పంపింగ్కి. దీని తర్వాత నేను ఏ వర్కౌట్ చేసినా సరే, ఎలాంటి టైప్ ఆఫ్ వేరియేషన్ చేసినా సరే నాకు మంచిగా వర్క్ అవుతుంది. సో అందుకే సీక్వెన్స్ అనేది ఎక్కడ ఉండదు వర్కౌట్స్లో, రైట్? సో అందుకే మీకు ఏ వర్కౌట్తో మీరు స్టార్ట్ చేస్తే మజిల్ పంపింగ్ అనేది బాగుంటుందో, యాక్టివేషన్ అనేది అవుతుందో, ఇంట్రెస్ట్ అనేది వస్తుందో ఆ వర్కౌట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. పర్టికులర్గా ఒకటే సీక్వెన్స్ మనం చేయాలంటే కాదు. ఓకే, సో అది మ్యాటర్. సో అందుకే ఎప్పుడు కూడా డోంట్ గో ఫర్ సీక్వెన్స్. మీకు ఎలా వర్కౌట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో చూసారా, సో ఇప్పుడు ఐ ఫీల్ పంపింగ్ అనమాట. లైక్ ఎట్లా అంటే టైట్నెస్ నేను ఫీల్ అవుతాను, హైపోట్రోఫీ నేను ఫీల్ అవుతాను. అంటే బికాస్ ఏంది, ఆల్రెడీ నేను ఇంత ముందు నేను వర్కౌట్ చేశాను కాబట్టి ఆ మజిల్ మెమరీ ఉంది కాబట్టి నువ్వు చేసే ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్లోనే బాడీ పంపింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్ దాటి అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ కేబుల్ ఫ్లైస్లో లాస్ట్ సెట్ పర్ఫామ్ చేస్తాను. సో మన వెయిట్ ఎక్కువ వేసినా సరే ఇగో లిఫ్టింగ్ కాకుండా వెయిట్ని కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు ఎంత వెయిట్ అయినా చేయొచ్చు, రైట్? ఇప్పుడు నేను చేసి 2 వీక్స్ 3 వీక్స్ అయినా సరే నేను హెవీగా లిఫ్ట్ చేస్తున్నాను. బికాస్ ఎందుకు, ఆ కంట్రోలింగ్ నాకు తెలుసు. ఆ వెయిట్ కంట్రోల్ అంటే నీకు కరెక్ట్గా మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి, నీ పోస్చర్ సరిగ్గా ఉండాలి, నువ్వు వెయిట్ని కంట్రోల్ చేయగలగాలి. 35 అంటే కేబుల్ ఫ్లైస్లో చాలా ఎక్కువ. వెయిట్ని ఎట్లా కంట్రోల్ చేస్తానో ఒకసారి చూడండి. ఓకే, రైట్? 1 2 3 4 5. సో మన హెవీ వెయిట్ చేసినా సరే వెయిట్ని ఇట్లా నువ్వు కంట్రోల్ చేయగలిగితే నీకు ఫస్ట్ సెట్ చేసినప్పుడు ఎంత మంచి పంపింగ్ ఫీల్ వస్తుందో, వెయిట్ ఎక్కువ వేసినా సరే అంతే పంపింగ్ ఫీల్ రావాలి. లైక్ ఎట్లా అంటే ఇంకా వేరే మజిల్స్ జాయింట్స్ అయ్యి నీకు వర్క్ అవ్వకూడదు. నువ్వు చెస్ట్ని స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఆ చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. సో అట్లాంటి ఒక స్టేజ్లోకి నువ్వు వచ్చావనంటే యు ఆర్ ఏ కంప్లీట్ అడ్వాన్స్ పర్సన్ అనమాట. అప్పుడు నీ మజిల్ మెమరీ అనేది నీకు ఉంటుంది. లాంగ్ టర్మ్ మనకి గుర్తుండేది అని మెమరీ అంటాం, బాడీకి కూడా అలాగే మెమరీ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీ ప్రీవియస్గా నువ్వు యూజ్ చేసిన సప్లిమెంట్స్ అనమాట. లైక్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ ఏంటిది, మజిల్ మెమరీలో యూజ్ అయ్యేది క్రియేటిన్, రైట్? సో ఈ క్రియేటిన్ అనేది ఏంటంటే ఆల్రెడీ నీ మజిల్ సెల్స్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని బాడీ ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ, లేదంటే నువ్వు తీసుకునే ఈ సప్లిమెంట్స్ రూపంలో కానీ అది నువ్వు వర్కౌట్స్ ఆపేసిన ఒక 2-3 వీక్స్ అయినా సరే నీ బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, ఖచ్చితంగా ఉంటుంది. అది నీ బాడీలో ప్రీవియస్గా ఉండడం వల్ల నీకు మజిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది మ్యాటర్. ఇంకా ప్రీవియస్గా నువ్వు మజిల్ గెయిన్ కోసం ఏదైతే సప్లిమెంట్స్ యూజ్ చేసావో అవన్నీ కూడా నీకు మజిల్ మెమరీలో యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు యూజ్ చేసుకొని నీకు బాడీ పంపింగ్ ఇస్తుంది, అంతే. అండ్ ఇంకొకటి నీకు న్యూట్రిషన్ అనమాట. అంటే లైక్ నువ్వు వర్కౌట్ చేయకపోయినా సరే నువ్వు ప్రాపర్ డైట్లో ఉంటావు. లైక్ నీ ప్రోటీన్ ఇంటేక్ నువ్వు కంప్లీట్ చేయడం కానీ, అంటే వర్కౌట్ చేసినంత కాదు, నార్మల్గా నువ్వు ఏ డైట్ అయితే నువ్వు ఫాలో అవుతావో నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది నువ్వు కంప్లీట్ చేయడం వల్ల నీ బాడీ అనేది డౌన్ అవుతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ వర్కౌట్, నువ్వు ప్రాపర్గా డైట్లో ఉంటే మాత్రం నీ బాడీ అనేది నిలబడుతుంది. అది కూడా నువ్వు ఒక అడ్వాన్స్ లెవెల్లో ఉండి నీకు న్యూట్రిషన్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ తెలుస్తుంది, అంతే. మనకి ఈ వర్కౌట్ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ వర్కౌట్, ఎందుకో మనకు కూడా తెలియదు. ఈ వర్కౌట్ని చూసిన వెంటనే మంచి ఖుషీ ఫీల్ వచ్చేస్తుంది మనకైతే. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్. బట్ నేను ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ వార్మప్ సెట్ అనేది తీసుకోవాలి విత్ ఎంటీ రాడ్, పక్కా తీసుకోవాలి. సో లాస్ట్ సెట్ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. హెవీ వెయిట్కి అయితే వెళ్ళను మ్యాక్స్. దీంతో అయితే ఇక్కడ వరకు అయితే నేను సెల్ఫ్గా మంచిగా చేయగలను కాబట్టి, సో 80 వెయిట్ వరకు చేయగలను కాబట్టి దాంతో ఆపేస్తా అంతే. ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ లిఫ్ట్ తీసుకోవడం, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి చాలు.
సో ఇది కూడా 3 reps వచ్చిందనమాట. చాలు, గ్యాప్ వచ్చింది కాబట్టి కష్టమే, ఇంకా ఎక్కువ లిఫ్ట్ చేయాలనుకోవట్లే. బట్ పంపింగ్ మాత్రం అదిరిపోయింది. సో మజిల్ మెమరీలో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఏది ఒకటి మజిల్ మెమరీతో ఒకటి అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ పంపింగ్ లెవెల్స్, వర్కౌట్ రొటీన్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ వచ్చేసి మనకి ప్రీవియస్గా తీసుకున్న సప్లిమెంట్స్ ద్వారా మనకి గ్యాప్ వచ్చినా సరే మజిల్ పంపింగ్ అనేది ఉంటుంది, బాడీ అనేది డౌన్ అవ్వదని తెలుసుకున్నాం. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే ఇదే కొంచెం నాకు ఎట్లా అంటే ఇట్ ఈస్ వెరీ రేర్ కేస్ అనమాట. చాలా రేర్ కేస్ ఇది ఎట్లా అంటే జెనెటిక్స్. లైక్ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే బాడీ మెమరీ. మనందరూ ఏమనుకుంటామంటే వీఆర్ బోర్న్ ఆన్ జెనెటిక్స్, ఓకే, జెనెటిక్స్ మీద మనం పుట్టామనుకుంటాం. అట్లానే మన బాడీ టైప్ కానీ లావుగా ఉన్నా కానీ సన్నగా ఉన్నా కానీ లేదంటే ఒక అథ్లీట్ బాడీ ఉన్నా సరే అది మన జెనెటిక్స్ అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ ఏ జెనెటిక్స్ ఎట్ ఆల్. అంటే కరెక్ట్గా చెప్పలేం. ఇది టోటలీ డిపెండ్స్ ఆన్ బాడీ మెమరీ. అంటే నీ పేరెంట్స్, మీ ఫాదర్స్ వాళ్ళంతా లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేశారో మీ ఫాదర్స్ వాటిని చూసి నేర్చుకుంటారు, మీరు వాళ్ళని చూసి నేర్చుకుంటారు, రైట్? సో దాన్ని బ్రేక్ డౌన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది జెనెటిక్స్ కాదు, బాడీ మెమరీ అని రియలైజ్ అవ్వాలి. అది ఎట్లా రియలైజ్ అవుతారో, రియలైజ్ అయితే ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అట్లనే తయారు చేస్తావా? లేదు కదా. సో స్టార్ట్ వర్కింగ్ అవుట్. మీరన్నా ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు ఏం చేస్తున్నారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు జిమ్లో కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఒక ప్రాపర్ డైట్ కానీ, ఒక మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, మీరు ఎట్లా ఉంటారో మీ తర్వాత వచ్చే కిడ్స్ కూడా అట్లానే ఉంటారు. సో ఇది బాడీ మెమరీ అంతే. ఇది తప్ప ఇంకేం లేదు. మీరు అందరూ అనుకోవచ్చు జెనెటిక్స్ అని. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ జెనెటిక్స్. మనం ఎట్లా అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ మెయింటైన్ చేసుకుంటామో మన తర్వాత వచ్చే మన కిడ్స్ కానీ వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళు చూసి తయారవుతారు. సో అందుకే దీన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఫస్ట్ మీరైతే మంచి యాక్టివిటీస్ చేయడం అలవాటు చేసుకోండి, వాళ్ళకు కూడా అలవాటు చేయండి. ఇక్కడి నుంచి అయినా జనరేషన్ మీరు అనుకున్నట్టు జెనెటిక్స్ అనుకోండి, మీ దగ్గర నుంచే మారుతారు. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో మజిల్ మెమరీ అనేది ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తే మాత్రం నాకు చెప్పండి. ఇలాంటి కొత్త విషయాలు చెప్పడానికి అయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో మజిల్ మెమరీ అనేది ఇట్లా వర్క్ అవుతుంది. లైక్ నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టే ఈ స్టేజ్కి మీరు రావాలి అని అంటే చాలామంది మీరే అని ఉంటారు, మీ చుట్టుపక్కల చూస్తుంటారు. లైక్ ఎట్లా అంటే గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత బాడీ ఇంత ఫాస్ట్గా ఎట్లా పికప్ అయింది, ఎలా పికప్ అయింది, ఏమైనా వాడుతున్నావా, నీ స్టెరాయిడ్స్ బాడీ అది ఇది అని అనుకుంటాం. నేనే చాలాసార్లు అనుకుంటాను మా సీనియర్స్ని చూసినప్పుడు. వెన్ ఐ వాజ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జిమ్, ఈ జిమ్ థింగ్స్ అన్నిట్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేనే అనుకున్నాను, ఏంది ఇన్ని రోజుల నుంచి జిమ్కి రాలేదు బట్ బాడీ అనేది మంచిగా పంప్ అయిపోతుందని. అంటే అప్పుడు నేను కూడా అనుకున్నా ఏమైనా స్టెరాయిడ్స్ అవి అని అనుకున్నా. ఎందుకంటే మనకు తెలియని స్టేజ్లో అట్లా అనుకున్నాం, తప్పలేదు. ఏదైనా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాడా లేదా స్టెరాయిడ్స్ అని. బట్ తర్వాత లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మజిల్ మెమరీ, రైట్? ఆ మజిల్ మెమరీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వర్క్ అవుతుంది. మీ సీనియర్స్లో చూసినా సరే విత్ ఇన్ 1 weekలోనే పికప్ అయిపోతారు. వాళ్ళు లాంగ్ బ్యాక్ వర్కౌట్ చేసినా విత్ ఇన్ ఒక 1 year గ్యాప్ ఇచ్చినా సరే ఒక 2 weeksలో ఖచ్చితంగా పికప్ అయిపోతారు వాళ్ళు. సో ఇట్స్ కాల్డ్ మజిల్ మెమరీ. ఒక అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత నీకు వర్కౌట్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి, బాడీ పంపింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ మజిల్ మెమరీ అంతే. సో ఓన్లీ 25తో మాత్రమే లాస్ట్ సెట్ పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇంకొకటి 25తో మాత్రమే లాస్ట్ సెట్ 25తో మాత్రమే పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి లిఫ్ట్ చేయొచ్చు, బట్ వద్దు, షోల్డర్ని దొబ్బెట్టు కూడా ఎందుకు, మెల్లగా వెళ్దాం. స్టార్ట్ చేస్తే కదా ఈ రోజు నుంచి మెల్లగా వెళ్దాం. అండ్ ఇంకొకటి చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, అన్న బార్బెల్ రాడ్స్కి డంబుల్స్కి డిఫరెన్స్ ఏంటి, ఒకటే రొటీన్ మేము ఫాలో అవ్వాలా, ఓన్లీ చేస్తే బార్బెల్ రాడే చేయాలా లేకపోతే డంబుల్స్ చేయాలనుకుంటున్నారు? బార్బెల్ రాడ్స్ తోటి మనం వెయిట్ ఎక్కువ వేయగలం, లిఫ్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ ఏ సైడ్ నుంచి అయినా సరే ఒక లైక్ మనకి సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది డంబుల్ కంటే కూడా. ఫ్రీ వెయిట్స్ కాబట్టి ఫ్రీ వెయిట్స్ అనేది అంత సపోర్ట్ ఉంటుంది బాడీకి, మనం బ్యాలెన్స్ చేయలేం. బట్ బార్బెల్ రాడ్ అనేది మనం ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు, దాని గురించే డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, లైక్ చాలా మంది చెప్తారు కదా ఒక మజిల్ పెద్దగా ఉందో మజిల్ చిన్నగా ఉందని చెప్పి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డంబుల్స్కి వెళ్ళడం బెటర్, ఆ మజిల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేసుకోవడానికి. ఫ్రీ వెయిట్స్, రైట్? అండ్ ఇంకొకటి చాలా ఈజీగా బాడీ అనేది డెవలప్ అవుతుంది ఫ్రీ వెయిట్ కాబట్టి. బార్బెల్ కంటే కూడా ఫ్రీ వెయిట్ దానికి వేసినంత వెయిట్ అయితే దీనికి వేయలేం, బట్
నీ బాడీ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది ఫ్రీ వెయిట్ తోటి. కరెక్ట్గా పడుతుంది వర్కౌట్ అనేది, మన మజిల్కి పంపింగ్ అనేది బాగుంటుంది అండ్ వర్కౌట్ మజిల్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. సో అందుకే ఫ్రీ వెయిట్స్ యూజ్ చేయడం బెటర్. సజెషన్ అయితే అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు బార్బెల్స్కి వెళ్ళండి, మెషిన్స్కి, బార్బెల్స్కి. దాని తర్వాత డంబుల్స్కి వెళ్ళండి సెట్. సో 25. సో చెస్ట్ వర్కౌట్ అయితే డన్ విత్ చెస్ట్ వర్కౌట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెస్ట్ వేరియేషన్స్ ఏమేమి చేసామంటే ఫస్ట్ పుషప్స్ చేసాం. దానికి ముందు వీడియో స్టార్ట్ చేయకముందే నేను స్టార్ట్ చేశాను వార్మప్తో పాటు. లైక్ వార్మప్ కంటే ముందే చేసిన నేను లైట్ వార్మప్ చేసుకొని బార్ డిప్స్ అండ్ పుషప్స్ చేశాను ఆల్రెడీ. సో దాని తర్వాత లైట్ వార్మప్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వర్కౌట్ అయితే మనం ఫినిష్ చేసుకున్నాం. లైక్ ఫస్ట్ యాక్టివేషన్ కోసం కేబుల్ ఫ్లైస్ చేశాను హై 2లో. నెక్స్ట్ ఇన్క్లైన్ బార్బెల్ ప్రెస్ చేసాం, ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేసాం. సో చాలు, చెస్ట్కి మనకి 2 మజిల్స్ ఉన్నాయి కాబట్టి చాలు. ఎందుకంటే మళ్ళీ ట్రైసెప్ కూడా ఇప్పుడు ట్రైన్ చేయాలి, ఒక 1-2 మినిట్స్ బ్రేక్ తీసుకొని. సో చెస్ట్కి అయితే హెవీ ఏమొద్దు, చెస్ట్లో 3 పార్ట్స్ టార్గెట్ అయ్యేలాగా మనం వర్కౌట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ట్రైస్ ఉంది కాబట్టి ట్రైస్లో కూడా ఒక 3 సెట్స్ మ్యాక్స్, 3 వేరియేషన్స్ మ్యాక్స్ అంతే. హెవీ చేయకండి, మజిల్ పంపింగ్ చూసుకోండి అంతే. మోర్ ఓవర్ మొత్తం ట్రైనింగ్ తర్వాత డైట్లో చూడండి అంతే. మీరు చేసే ఒక 3 to 4 వేరియేషన్స్ అయినా సరే మంచి ఇంటెన్స్గా చేయడానికి ట్రై చేయండి. లైక్ ఆ మజిల్ పంపింగ్ అనేది ఫీల్ అయ్యేలా చేయండి చాలు. ఒక 7-8 వేరియేషన్స్ చేసేసి దానికి టైం వేస్ట్ చేసుకోవద్దు అసలు. దీని తర్వాత ఇంకా టైం ఉంటే కార్డియోకి ఒక 20 మినిట్స్ ఇవ్వండి, ఇంకా బెస్ట్. సో లెట్స్ గో స్టార్ట్ చేద్దాం. సో మనకి ట్రైసెప్ యాక్టివేషన్లో కూడా సింగిల్ హ్యాండ్ పుష్ డౌన్, కేబుల్ పుష్ డౌన్ సింగిల్ హ్యాండ్ తోటి. ఎందుకంటే మనకి ట్రైసెప్ మంచిగా స్క్వీజ్ అవుద్ది అని చెప్పి మన పద్ధతి అనమాట ఇది. సో మంచిగా స్క్వీజ్ అవుద్ది. సో దీని తర్వాత పంపింగ్ అనేది అదిరిపోతున్నాం. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా సరే దీంతో స్టార్ట్ చేస్తాం, మంచి కాన్సన్ట్రేటెడ్గా, రైట్. సో రెగ్యులర్గా వర్కౌట్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, కానీ రెగ్యులర్గా వర్కౌట్ చేయడం అవ్వట్లేదు. యాజ్ ఏ ట్రైనర్గా మనం రెగ్యులర్గా వర్కౌట్ చేయాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. సో అందుకే రెగ్యులర్గా వర్కౌట్ చేయడం అస్సలు అవ్వట్లేదు. బట్ రెగ్యులర్గా వర్కౌట్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది, కానీ తప్పదు కదా. రెగ్యులర్గా వర్కౌట్ చేయాలంటే టైం ఇవ్వాలి, ఈ ట్రైనింగ్ సెషన్స్ రెస్ట్ ఉండాలి. రెస్ట్ తక్కువ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్ రెస్ట్ అనేది. మనం రెస్ట్ తీసుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద ఫోకస్ పెట్టామనంటే జనాల్ని మోటివేట్ చేయలేం మళ్ళీ. సో అందు గురించి. బట్ వీకెండ్స్ మాత్రం మంచిగా పడుకుంటాం మంచిగా. ఈ వీక్ డేస్లో మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది, మేనేజ్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ మై మజిల్. ఖచ్చితంగా మ్యాచ్ వస్తే ఒక 2-3 వీక్స్ బ్రేక్ వస్తుంది, 2-3 వీక్స్. అది కూడా అప్పుడప్పుడు, మరీ ఎక్కువ కాదు. రెగ్యులర్గా అయితే వీక్లీ ఒక 3 times అయితే వర్కౌట్ చేస్తాను. సో బాడీ కండిషన్, ఫుల్ బాడీ అయితే అప్పుడే చూపించాను నేను. కొంచెం ఎప్పటికప్పుడు అనుకుంటా ఎట్లా అంటే ట్రాన్స్ఫార్మ్ అవుదాం, ఒక 60 days 90 daysలో చేద్దాం అనుకుంటా, కానీ వర్కౌట్ అది ఎక్కడో చోట బ్రేక్ వస్తూనే ఉంటుంది. బట్ అందుకే మెయింటైన్ చేసుకుంటే వెళ్తాం, ఎక్కడో చోట బ్రేక్ వస్తూనే ఉంటుంది. ఫ్యాట్ స్టోరేజ్ అయితే సైడ్స్ అబ్డామినల్ అయితే గట్టిగా అవుతుంది. ఫ్లాట్ అయితే ఉంటుంది, కానీ విజిబుల్ యాప్స్ అయితే ఉండవు. విజిబుల్ యాప్స్ అనేది చాలా కష్టం, తెచ్చుకోవడం ఈజీగా కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటేనే కష్టం. సో అందుకే మ్యాక్స్ ఒక కమిట్మెంట్ పెడతా, విజిబుల్ యాప్స్ కోసం ఒక కమిట్మెంట్ పెడతాను. పెట్టిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాను. మరి ఈ వీక్ అందుకే స్టార్ట్ చేసా వర్కౌట్ చేద్దాం గట్టిగా చేసి. మనం కూడా వీడియోస్లో అయితే గట్టిగా ఫుల్ నాలెడ్జ్ ఇస్తున్నా. కొంతమంది బాడీని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా పెడదామని అనుకుంటున్నా, బాడీని రెడీ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఓకే, కోరుకోండి గట్టిగా. ఈ వర్కౌట్స్ ఇక్కడితో ఆగకూడదు, నా డైట్ ఇక్కడితో ఆగకూడదు, ట్రాన్స్ఫార్మ్ తొందరగా అయిపోవాలని మీరు కోరుకున్నారనుకో.
సో ట్రైసెప్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అనమాట ఇంక్లైన్ ఇంక్లైన్ స్కల్ క్రషర్స్. వర్కౌట్ మాత్రం ఏక్ నెంబర్ ఉంటుంది. ఈసారి ఎప్పుడు ట్రైసెప్ వర్కౌట్ చేసినా అది 2 వేరియేషన్స్ అయినా 3 వేరియేషన్స్ అయినా ఖచ్చితంగా దీన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఇంక్లూడ్ చేయాల్సిన వర్కౌట్ ఇది. మీకు ట్రైసెప్ సైజ్ అనేది మంచిగా కనిపించాలని అంటే స్కల్ క్రషర్స్ అంటే లైక్ ఇది కాంపౌండ్ వర్కౌట్ అస్సలు కాదు. బికాస్ ఎందుకంటే ఎలాంటి మజిల్ ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ ట్రైసెప్ టార్గెటెడ్ అంతే. మంచిగా టార్గెట్ అవుద్ది. ఫోర్ ఆర్మ్ టార్గెట్ అవుతుంది మహా అయితే. రిస్ట్ అనేది గ్రిప్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ట్రైసెప్ వర్కౌట్స్ ఎప్పుడు చేసినా సరే మీరు ఈ ఇన్క్లైన్ కానీ ఫ్లాట్ కానీ స్కల్ క్రషర్స్ చేయండి. రైట్, బాగుంటుంది. సో సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. యా, ట్రైసెప్ 2 వేరియేషన్లు ఎక్కువ. ఎందుకంటే చెస్ట్ డే రోజు ట్రైసెప్ చేస్తే నేను 2-3 వేరియేషన్స్ చేస్తాను అంతే, ఎక్కువేం చేయను. ఆల్రెడీ మనం పుషప్స్ చేసినప్పుడు ట్రైసెప్ కూడా వర్క్ అవుద్ది కాబట్టి. అండ్ ఆల్రెడీ 2 వేరియేషన్స్ ఎందుకు చేస్తా అంటే పెద్ద మజిల్ చిన్న మజిల్ తీసుకుంటా. ఎందుకంటే మనకి ఆర్మ్స్ డే రోజు మళ్ళీ ట్రైసెప్ వస్తుంది, అప్పుడు కూడా ఒక 3 వేరియేషన్స్ వస్తాయి కాబట్టి ఈ 2 days రెస్ట్ సరిపోతుంది. సో మళ్ళీ మనకి వెడ్నెస్డే థర్స్డే ఆర్మ్స్ డే వస్తుంది అనమాట. ఆ ఆర్మ్స్ డేలో మళ్ళీ ఆ ట్రైసెప్ ప్రతాప్ ఏంటో చూపిస్తాం. సో ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. ఎక్కువ మజిల్ని స్ట్రెయిన్ చేయొద్దు, ఓవర్ ట్రైనింగ్ చేయొద్దు. అండ్ ఫ్లెక్సింగ్ చేయాలి, బట్ మనకి పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఫ్లెక్సింగ్ మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ట్రై చేస్తున్నా అంటే ఈ నాలెడ్జ్ షేర్ చేయడమే కాకుండా బాడీని కూడా కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ ఈ ట్రైనింగ్ సెషన్స్ వల్ల, ఈ వీడియో షూటింగ్స్ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం కొంచెం జనాలకి నోటెడ్ అవుతున్నాం కాబట్టి ఏం చేసినా, ఎలాంటి నాలెడ్జ్ షేర్ చేసినా చాలా ఆలోచించుకొని చేయాలి. సో రెస్ట్ డేస్లో కూడా ఇదే సరిపోతుంది. మ్యాక్స్ రికవరీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మేనేజ్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి, మనం చాలా మంది నాకు థింక్స్ చేస్తున్నారు, అన్న కంటెంట్ మంచిగా ఉంది, మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నావు, యూనిక్గా ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బట్ ఈ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు లేరు, కొంచెం తక్కువ ఉన్నారని అంటే టైం పడుతుంది. మనకైనా ఏదైనా సరే స్లో ప్రోగ్రెస్ ఉండాలి. గ్రోత్ అనేది ఎప్పుడైనా స్లోగా ఉంటేనే మనం అన్ని నేర్చుకోగలం. ఎంత తొందరగా మనం గ్రో అయిపోతే అంత నెత్తిపోగరు ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకే ఎవడే టైంలో లెవెల్ ఆ టైంలో లేస్తాడు పక్క. బట్ నాకైతే అంత కంగారేం లేదు. ఎందుకంటే నేను కూడా స్లోగా అన్ని తెలుసుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటున్నా. ఎందుకంటే ఈ సోషల్ మీడియాకి వచ్చి మనం కూడా ఒక 6 months అయింది. అంతకుముందు ప్లాన్స్ ఉండే కానీ ఈ సోషల్ మీడియా జర్నీలో చాలా నేర్చుకున్నాను నేను. చాలా అంటే చాలా నేర్చుకున్నాను లిటరల్లీ. సో ఇది ఇంకా నేర్చుకొని వెళ్తే నాకు ఇంకా బాగుంటుంది. పర్లేదు, ఏం కాదు. నాకు అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ వెళ్ళిపోయి, గ్రోత్ వెళ్ళిపోయి అంత అంత అవసరం లేదు. ఎందుకనంటే మనం లేవాల్సిన టైంలో ఖచ్చితంగా లేస్తాం. సో అందుకే ఇది ఎవరైతే నన్ను అడుగుతున్నారో ఎందుకన్నా ఇంత స్లోగా ఉన్నారు సబ్స్క్రైబర్స్, కంటెంట్ బాగుంది అని అంటే రీచింగ్ మన కంటెంట్ ఎంత బాగున్నా సరే జనాలకి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒకటో రెండో వీడియోలు గట్టిగా అయితే అది వెళ్ళినప్పుడు మనం కూడా బయటకు వెళ్తాం, మనం కూడా బయట పడతాం అనమాట. అరే వీడు కూడా ఉన్నాడు సోషల్ మీడియాలో అని చెప్పి జనాలే మనల్ని లేపుతారు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాలే. బట్ ఇన్స్టాలో అయితే మంచి గ్రో అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇన్స్టా చూసి యూట్యూబ్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మందికి ఇన్స్టా మన బయో ఓపెన్ చేసి, యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి చూడాలని అంటే కొంచెం అది టైం టేకెన్ కాబట్టి చాలా మంది లైక్ తీసుకుంటారు. బట్ అలా కూడా వచ్చి నువ్వు చూసి మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి ఎవ్రీడే మన వీడియోస్ ఫాలో అవుతున్నావు అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, నేను మ్యాక్స్ ఎందుకనంటే కట్స్ పెట్టను. యూట్యూబ్ ఛానల్లో అయినా ఇన్స్టాలో అయినా నేను మ్యాక్స్ కట్స్ పెట్టను. అన్ని రా టాక్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అలవాటు చేసుకుంటున్నా. లైక్ ఎట్లా అంటే ఒక న్యాచురల్ వేలో మనం వెళ్ళిపోవాలి, అట్లా వెళ్తేనే జనాలకు అర్థమవుతుంది. సో దానికి అలవాటు చేసుకుంటున్నా. ఇనీషియల్గా కొంచెం అటు ఇటు అవ్వచ్చు మ్యాటర్, బట్ మీకు కన్వే అయ్యేలా చూస్తాను. ఇది మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, చెప్తాను. నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను. నేను ఇవంతా ఇప్పటికిప్పుడు రీసెర్చ్ చేసిన మ్యాటర్స్ అయితే కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్సెస్. అండ్ 2-3 years నుంచి నేను చేద్దాం అనుకుని ఆగిపోయింది ఇదంతా. సో అట్లానే మీరు కూడా చేయండి, సపోర్ట్ చేయండి, మెల్లగా సపోర్ట్ చేయండి, పర్లేదు. ఇదంతా రష్ ఏం లేదు, చేయండి, సపోర్ట్ చేయండి. బట్ మనకి చాలా ఆర్గానిక్ ఫాలోవర్స్ కావాలి, ఆర్గానిక్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ కావాలి మనకు, అంతే. అంత మించి ఇంకేం లేదు. ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఉన్నాయి. అది చాలా ఉన్నాయనంటే ఒకటి, ఇంకొక మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్ మెయిన్ క్రియేట్ చేసింది కూడా దీనికే. మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసి అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మనకి బెనిఫిట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏదైనా సెల్ఫ్ బెనిఫిట్ అనేది చూసుకోవాలి కదా ఖచ్చితంగా. సో అందు గురించే
సో దీంట్లో మీకు నాలెడ్జ్ షేర్ చేయడం అనేది మీ సైడ్ నుంచి అది మీకు గ్రేట్ అవ్వచ్చు, బట్ నా సైడ్ నుంచి మాత్రం అదొక రెస్పాన్సిబిలిటీలో నేను తీసుకున్నాను. దానికి తగ్గ మనకి ఆ, ఏమంటారు లైక్ ఒక ప్రతిఫలం కూడా కావాలి కాబట్టి అది టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ పీపుల్. అది అవుతుంది ఖచ్చితంగా, ఇప్పుడు అవ్వకపోవచ్చు బట్ తర్వాత అయినా అవుద్ది. సో అందుకే మనల్ని కూడా మంచిగా సపోర్ట్ చేసి మన అకౌంట్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాటర్ నచ్చితే మీకు యూజ్ అయిందని అనుకుంటే మీలాగా చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఇలాంటి మ్యాటర్స్ కోసం. సో షేర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ ఏం లేదు, ఇనీషియల్గా మనకి సబ్స్క్రైబర్స్ ఒక 5K అయిపోయి వాచ్ టైం కూడా ఒక 4000 అయిపోయింది అనుకో, ఇంకా ఆరామ్సే మన వీడియోస్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయిపోద్ది కాబట్టి ఇంకా కొత్త కొత్త ఫాలోవర్స్ అందరికీ రీచ్ అవుతుంది. సో అది మన టార్గెట్ మెయిన్. సో అందుకే మీరు చూడడమే కాకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే పీపుల్కి ఇంకా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో అలా పెరగడం వల్ల మనకి ఇంకా వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అది చెప్తున్నాం. ఇది ఎక్కడైనా ప్రతి ఒక్కడు కామన్గా లైక్ ఎక్స్పెక్ట్ చేసేదే, నేను కూడా అట్లానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, మెయిన్ షేర్స్ వల్లే వ్యూస్ పెరుగుతాయి. అండ్ అట్లానే మన ఛానల్ లింక్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ, ఇంకా షార్ట్ వీడియోస్ బాగుంటాయి అక్కడ. సో అంతా డీప్ రీసెర్చ్ చేసి మాత్రమే నేను చెప్తాను, ఈజీగా జనాలకు అర్థమయ్యేలాగా. సో అర్థమైతే సపోర్ట్ చేయండి. చలో ఇంకా బాయ్, టేక్ కేర్.